హైదరాబాద్లోని బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లో సంక్రాంతి రద్దీ మొదలైంది. లక్షలాది మంది ప్రయాణికులు తరలి వెళ్లే అవకాశం ఉండడంతో టీజీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఏపీఎస్ఆర్టీసీ బస్సులు తక్కువగా నడుస్తున్నాయి. మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ ఇదే అదునుగా అడ్డగోలుగా దోచేస్తున్నాయి. ఇక సంక్రాంతి రద్దీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, ఎస్ శ్రీనివాస్, ఇటు సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో ఇటు భాగ్యనగర వాసులందరూ కూడా సొంతూళ్ళ బాట పట్టారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు సిటీలో ఉన్నటువంటి బస్ స్టాండ్లు కానివ్వండి, రైల్వే స్టేషన్లు అంతా కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి. సో ఈ రోజు నుంచి మొత్తం కూడా 3 రోజుల పాటు అంటే ఎల్లుండి వరకు పూర్తిగా ఏదైతే ఇటు రద్దీ అయితే కొనసాగేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో ఇప్పటికే ఇటు ట్రైన్లలో చూసుకుంటే విపరీతమైనటువంటి వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తుంది. ఇక బస్సుల్లో చూసుకుంటే మొత్తం కూడా రిజర్వేషన్లు అన్ని కూడా ఫుల్ అవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు తెలంగాణ ఆర్టీసీ కూడా దాదాపు 6400 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. మరోవైపు ఇప్పుడు ఇప్పటికే ఇటు దక్షిణ మధ్య రైల్వే కూడా దాదాపు 180 ప్రత్యేక రైళ్ల సర్వీసులను కూడా అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి. సో వెళ్తున్నటువంటి ప్రయాణికుల డిమాండ్కి అనుగుణంగా ఇటు బస్సులు కానివ్వండి, దాంతోపాటు ఏదైతే ట్రైన్లు కూడా లేకపోవడంతో ఇంత ప్రయాణికులు అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ ఇదే అదునుగా చేసుకొని ఇటు విపరీతంగా 3 రేట్లు దాదాపు 3 రేట్ల వరకు టికెట్ ఛార్జీలను పెంచేసినటువంటి పరిస్థితి. రైట్ నౌ ప్రస్తుతం నేను జేబీఎస్ బస్ స్టాండ్లో ఉన్నాను. సో జేబీఎస్ బస్ స్టాండ్లో మనం చూడొచ్చు, అంతా కూడా ప్రయాణికుల రద్దీ అయితే మనకు కనిపిస్తుంది. అందరూ కూడా సొంతూళ్ళకు ప్రయాణం అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఎక్కడికి వెళ్తున్నారు బ్రో? హాలిడేస్ ఇచ్చారు మీకు? ఇచ్చిండ్రు. ఎక్కడికి వెళ్తున్నారు? గోదావరి. కానీ ఎప్పటివరకు ఇచ్చారు హాలిడేస్? మాకు ఎప్పటి వరకు 4 డేస్, సండే టు సండే. ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? కైట్స్. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? గోదావరి. కానీ హాలిడేస్ ఇచ్చారా? హాలిడేస్ ఇచ్చారు. మొత్తం అందరు ఫ్రెండ్స్ అందరు ఫ్రెండ్స్ 6 మెంబర్స్ ఉన్నాం. గోదావరి కానీ సార్. అవును సార్. ఎప్పటివరకు ఇచ్చారు హాలిడేస్? 4 డేస్ అది. ఇప్పటికే ఇటు కాలేజెస్ అన్నిటికి కూడా సెలవులు ప్రకటించారు. సో మరోవైపు ఇటు కుటుంబ సభ్యులతో పాటు అందరూ కూడా ఊర్లకు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్లో చూస్తున్నాము. మొత్తం కూడా అందరూ సొంతూళ్ళకైతే పయనమవుతున్నారు. మరోవైపు ఇటు ఆర్టీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లు కూడా ఫుల్ అవుతున్నాయి. ఇచ్చినటువంటి ప్రత్యేక బస్సులు కూడా లేకపోవడంతో అందరూ కూడా ఏదైతే కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఏ ఊరికి వెళ్తున్నారమ్మా? కరీంనగర్. పండగకి రిజర్వేషన్ చేసుకున్నాం. నార్మలే వస్తున్నాయి బస్సు టైం వస్తున్నాయి. ఎక్కడికి వెళ్తున్నారు? లేదు, వాళ్ళు డ్రాప్ చేయడానికి వచ్చినాం. వస్తున్నాయి బస్సు టైం చూస్తున్నాం. మొత్తం కూడా సిటీలో ఉన్నటువంటి ఏ బస్ స్టాండ్ చూసుకున్నా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తం కూడా రద్దీ అయితే విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు జేబీఎస్ కానివ్వండి, ఎంజీబీఎస్ కానివ్వండి, ఉప్పల్, ఎల్బీ నగర్తో పాటుగా ఇటు కుక్కట్పల్లి బస్ స్టాండ్లో కూడా రద్దీ అయితే పెరిగింది. సో ఇప్పటికే ఇటు విద్యా సంస్థలకు కూడా సెలవు ఇవ్వడంతో చాలా మంది విద్యార్థులందరూ కూడా వెళ్తున్నారు. సో ఈ రోజు రాత్రి నుంచి ఎల్లుండి వరకు మాత్రము విపరీతంగా వెయిటింగ్ లిస్ట్ అయితే మనకు కనిపిస్తుంది. సో దాదాపు అంటే ఈ 2-3 రోజుల్లోనే ఇటు హైదరాబాద్ నగరం నుంచి 30 నుంచి 35 లక్షల మంది వరకు నగరవాసులందరూ కూడా వారి వారి సొంత ఊళ్ళకు ముఖ్యంగా ఇటు ఏపీకి తరలి వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికి ఇటు తెలంగాణ ఆర్టీసీ తరఫున ఏర్పాట్లు చేసినా కూడా కొంత ఈ బస్సులు అయితే సరిపోయినటువంటి పరిస్థితి. సో ఇటు చాలీ బస్సులు అవి కూడా టైంకి రాకపోవడంతో మాత్రం ఇటు బస్ స్టాండ్ల దగ్గర ప్రయాణికులైతే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. శ్రీనివాస్, నుమాన్, ఏపీఎస్ఆర్టీసీ బస్సుల సంఖ్య తగ్గించింది. ఈ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ కూడా బస్సుల సంఖ్య పెంచే అవకాశం ఇంకా ఏమైనా కనిపిస్తుందా? దీనికి సంబంధించి అక్కడ వాళ్ళు ఏమైనా చెప్తున్నారు? ప్రస్తుతానికి మాత్రము తెలంగాణ ఆర్టీసీ తరఫున 6448 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అదే బస్సులు మాత్రం కొనసాగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రయాణికుల రద్దీని బట్టి మాత్రం బస్సుల సంఖ్య పెంచుతామని తెలంగాణ ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్నారు. సో ప్రస్తుతానికి మాత్రం ఆ బస్సులను మాత్రమే ఉపయోగిస్తాము. ఎందుకంటే ఇటు తెలంగాణలో వివిధ జిల్లాలకు వెళ్ళడానికి ఇప్పటికే ఇటు మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి బస్సులు ఉన్నాయి. సో కొంత అవి డైవర్ట్ చేస్తే ఏపీకి మళ్ళిస్తే కనుక ఇటు తెలంగాణలో జిల్లాలకు మాత్రం కొంత ఇబ్బంది జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి మాత్రం ఈ 6400 బస్సులను కొనసాగిస్తాము. సో ఒకవేళ డిమాండ్ రద్దీ ఎక్కువగా ఉంటే కనుక మాత్రమే బస్సుల సంఖ్య పెంచుతామని చెప్తున్నారు. ఎందుకంటే ఏపీ నుంచి వచ్చేటటువంటి బస్సులు అటు నుంచి వచ్చేటటువంటి బస్సుల సంఖ్య తగ్గించడం మూలంగా ముఖ్యంగా ఇటు అందరూ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది. వాస్తవానికి ఇటు విజయవాడకు వెళ్ళాలంటే వాస్తవానికి 700-800 రూపాయలు ఉండేటటువంటి టికెట్ ప్రస్తుతం చూసుకుంటే మాత్రము
2,500, 3,000, 4,000. ఇక వైజాగ్కి వెళ్ళాలంటే 6,000 ప్రస్తుతం ఈ రోజు టికెట్ పలుకుతున్నటువంటి పరిస్థితి, అంటే ప్రైవేట్ ట్రావెల్స్ సిచ్యువేషన్. సో వాస్తవానికి ఏపీఎస్ఆర్టీసీ తరపున మాత్రము అనుకున్న స్థాయిలో బస్సులను ఏర్పాటు చేస్తుంటే కనుక ఈ స్థాయిలో రేట్లు పెరిగే అవకాశం ఉండదంటూ కూడా ఇటు ప్రయాణికులు కొంత మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏపీ నుంచి వచ్చేటటువంటి అటువైపు నుంచి ఆపరేటర్స్ అన్ని కూడా తగ్గించి వేశారు. సో ముఖ్యంగా ఇటు ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు రెగ్యులర్గా వేసేటటువంటి సంఖ్య కంటే కూడా దాదాపు ఒక 20% బస్సుల సంఖ్య తగ్గించడం, వారు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ఇక్కడ నుంచి అదనంగా బస్సులు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ అధికారులు కూడా కోరడంతో మాత్రం ఇటు కొంత తెలంగాణ నుంచి బస్సుల సంఖ్య ప్రస్తుతానికి మాత్రం అనుకున్న స్థాయి మేర పెడతాము. బట్ రేపు ఎల్లుండి వీకెండ్స్ కాబట్టి సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాదాపు ఒక 400 నుంచి 600 బస్సులు మాత్రం పెంచేటటువంటి అవకాశం ఉంది. అవి కూడా కేవలం గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి సిటీ బస్సులు. ఈ బస్సులు మాత్రమే ఇటు విజయవాడ, గుంటూరు ఈ మార్గంలో ఉపయోగిస్తామంటూ కూడా ఇప్పటికే తెలంగాణ అధికారులు అయితే ఆర్టీసీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనం చూస్తున్నాము, రద్దీ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే విద్యా సంస్థలకు సెలవు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇటు విద్యార్థులందరూ కూడా సొంతూళ్ళకైతే తరలి వెళ్తున్నారు. సో ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా మొత్తం బస్ స్టాండ్లు కానివ్వండి, రైల్వే స్టేషన్లు కానివ్వండి, దాంతోపాటు ఇటు ఎక్కడ చూసుకున్నా కూడా రద్దీ అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ 2-3 రోజుల పాటు అంటే 11వ తేదీ వరకు మాత్రం విపరీతంగా రద్దీ ఉండేటటువంటి అవకాశం ఉంది. సో 11వ తేదీ రాత్రి వరకు కూడా ఈ రద్దీ ఉండేటటువంటి అవకాశం, లాంగ్ వీకెండ్ కూడా కావడంతో అందరూ కూడా ఇటు ఐటీ ఉద్యోగులు కానివ్వండి, ఇటు విద్యార్థులు కానివ్వండి, అందరూ సొంతూళ్ళకు తరలి వెళ్ళడానికి అయితే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. జేబీఎస్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ.